నమస్తే అండి, నా పేరు డాక్టర్ సారిక. ఈరోజు మనం స్పాండిలోసిస్ గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ స్పాండిలోసిస్ అనేది ప్రతి ఒక్కరిలోనూ చూస్తూనే ఉన్నాం. సో స్పాండిలోసిస్ అంటే ఏంటి, మనకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో స్పాండిలోసిస్లో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే నొప్పులు. సో ఇది మెడభాగంలో ఉంటే నెక్ పెయిన్, దానివల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. సర్వైకల్ బోన్స్ అంటే మన యొక్క వెన్నుపూస ఆకారంలో చూసినట్లయితే అది ఎస్ షేప్లో ఉంటూ ఒక చిన్న ఎముకలు వర్టిబ్రాస్ ఉంటూ ఉంటాయి. సో అది ఒకటొకటి అమరికలో ఉంటూ అది 33 వర్టిబ్రాస్ ఉండి ఆ మధ్యలో ఒక డిస్క్, మెత్తటి స్పాంజ్ లాంటి ఒక డిస్క్ ఉంటుంది. సో ఆ మధ్యలో ఉండేది న్యూక్లియస్, చుట్టూ ఫైబర్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ మనకి ఆ డిస్కులు ఉంటూ దాని నుంచి మనకి స్పైనల్ కార్డ్ అనేది ప్రొటెక్షన్లో ఉంటుంది. దాని నుంచి మనకి స్పైనల్ నర్వ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు నేను చెయ్యి కలుపుతున్నానంటే బికాస్ ఆఫ్ దట్ నర్వ్స్ ఓన్లీ. సో ఎప్పుడైతే మనకి ఇంజురీస్ వల్ల కానీ, లేదా ఆ డిస్క్ కంప్రెస్ అయిపోవడం వల్ల కానీ, లేదా ఆ ఎముకలు అనేది అరిగిపోయినప్పుడు మనకు ఆ నర్వ్ అనేది ఇంపించ్మెంట్ అంటాము. అంటే అక్కడ నర్వ్ అనేది స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఎక్కడైతే ఇటు సైడ్ భాగంలో మనకు స్ట్రక్ అయితే కనుక ఈ చెయ్యి అంతా లాగుతూ ఉంటుంది, బాగా తిమ్మిరిగా ఉంటూ ఉంటుంది. అసలు ఏది పట్టుకోవాలన్నా బలహీనంగా ఉంటుంది. ఒక చిన్న బాటిల్ పట్టుకోవాలన్నా కూడా పట్టుకోలేని పరిస్థితి, రాడికులోపతి అంటాము. సో కొంతమందికి ఇట్లాగా షేకింగ్ ట్రెమర్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. అలాగే ఇంకొంతమందిలో చూసినట్లయితే ఈ యొక్క ట్రెమర్స్ ఎంత లెవెల్కి వెళ్తుంది అని అంటే కనీసం పెన్నుతో సైన్ చేయాలంటే కూడా విపరీతమైన నొప్పి ప్లస్ వాళ్ళకి బాధగా ఉంటూ ఉంటుంది. చెయ్యి కొద్దిపాటిగా కూడా లేపలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. ఇది రెస్ట్లో తీసుకున్నప్పుడు ఇనిషియల్ స్టేజ్లో నొప్పి అంతగా ఉండదు, ఏదైనా పని చేసినప్పుడే ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నర్వ్ అనేది ఇంపించ్మెంట్ ఎక్కువగా ఉంటుందో, ఆ నరం అనేది ఎక్కువగా ఒత్తుకుపోతుందో మనకి ఒక న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే ట్రెమర్స్ కానీ, తిమ్మిర్లుగా ఉంటూ ఉండడం కానీ, లాగినట్టుగా ఉంటూ ఉండడం కానీ ఎక్కువగా మనం సివియర్ కేసెస్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఆడవారిలో కూడా కనిపిస్తూ ఉంటుంది, మగవారిలో కూడా ఉంటూ ఉంటుంది. సో ఎక్కువగా కొంతమంది ప్రొఫెషనల్స్లో మనం ఈ సమస్యలు చూస్తూ ఉంటాం. లైక్ డ్రైవింగ్ లాంగ్ టర్మ్ చేసే వాళ్ళలో చూస్తూ ఉంటాము, టీచర్ జాబ్స్ చేసే వాళ్ళలో చూస్తాం, ఎక్కువగా స్టాండింగ్ జాబ్స్ చేసే వాళ్ళలో, ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో, లైక్ థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో, ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఈ సమస్యలు, ఈ యొక్క స్పాండిలోసిస్ని మనం చూస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది, స్పాండిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఈ స్పాండిలోసిస్ అంటే మనకి బోన్స్ అనేది అరిగి ఆ డిస్క్ అనేది కాస్త టేర్ అవ్వడం ద్వారా కానీ ఆ డిస్క్ మీద ప్రెషర్ పడ్డప్పుడు మనకి డీజనరేటివ్ చేంజెస్లో మనకి స్పాండిలోసిస్ తెలుస్తూ ఉంటుంది. ఇక నేను చెప్పే ఇంకొక స్పాండిలైటిస్ ఏంటంటే అది ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఎందుకు వస్తుంది, మన మెడభాగంలో కానీ త్రూఅవుట్ ద స్పైన్ అని చూస్తే కనుక ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో HLA-B27 అనేది పాజిటివ్ జీన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది HLA-B27 అనేది మనకి పాజిటివ్ ఉంటుందో దెన్ వీ విల్ డయాగ్నోస్ ఇట్ యాజ్ యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. అంటే స్పైన్ అనేది కర్వ్ షేప్ పోతుంది, స్టిఫ్ అయిపోతుంది. కనీసం బెడ్లో అటు నుంచి ఇటు టర్న్ అవ్వాలంటే కూడా విపరీతమైన బాధ, నొప్పితో కూడా ఉంటుంది. ప్లస్ ఇది పేరుకి స్పాండిలైటిస్ కానీ దీని యొక్క ఎఫెక్ట్ అనేది మన ఇతర జాయింట్స్ మీద ఉంటుంది, యూవైటిస్ కళ్ళ మీద ఉంటుంది. సో ఇది రాను రాను కూడా బాగా డిజేబుల్ చేసేస్తుంది. అంటే కూర్చున్న మనిషి కూర్చున్నట్టే ఉంటాడు, అసలు కదలడానికి, కనీసం వంగడానికి, నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ మనం చేసే వాటిల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వాళ్ళకి హోమియోపతిలో చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. సో చాలామంది దీనికి విపరీతమైన స్టీరాయిడ్స్ కానీ, ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్స్ అవి తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అంత రిలీఫ్ అనేది అనిపించదు, ఓన్లీ టెంపరీగా ఉంటుంది. కాంప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో రాను రాను చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఇవి పాజిటివ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్డ్ అయిపోతుంది. సో యాక్టివిటీస్ అనేది ఎక్కువగా చేయలేని పరిస్థితిలో ఉంటారు. సో మన క్లినిక్లో ఎంతోమంది ఇటువంటి పేషెంట్స్ మనం ట్రీట్ చేస్తూ వస్తున్నాం. క్వాలిటీని ఇంప్రూవ్ చేశాము, లక్షణాలను ఇంప్రూవ్ చేశాము, వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ని చేయగలిగేటట్టు చేశాము. సో వాళ్ళకి పెయిన్ అనేది ఇంప్రూవ్ చేసి స్టీరాయిడ్స్ అనేది మనం కంప్లీట్గా ఆపేసిన కేసెస్ కూడా మనం 100% ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అవ్వచ్చు. సో మీకు ఇటువంటివి ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నప్పటికీ కూడా హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఆటో ఇమ్యూనిటీ.
సో మీకు ఎక్కడైనా కూడా ఈ యొక్క జెనెటిక్ డిస్టర్బెన్సెస్ కానీ ఈ ఆటోఇమ్యూన్ పెథాలజీ ఉన్నప్పుడు తప్పకుండా హోమియోపతి వైద్య విధానం మీరు తీసుకోవడం ద్వారా మంచి రిలీఫ్ అనేది పొందొచ్చు. టాక్సిక్ కెమికల్స్ ద్వారా మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి దాంతోపాటు వామిటింగ్స్ ఉండడము, గ్యాస్ట్రైటిస్ ఇబ్బందులు, రాని కిడ్నీ ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి హోమియోపతి అనేది న్యాచురల్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ వైద్యం. సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటిది ఉండదు. అది చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, కొద్దిగా నిదానంగా పనిచేస్తుందేమో అని. అలా ఏమీ కాదు. 24 hours కూడా మనది పనిచేస్తుంది నొప్పులు తగ్గడంలో. కొన్ని కేసెస్లో అయితే మనకి వితిన్ హాఫ్ అన్ అవర్లో కూడా మనకి రిలీఫ్ వచ్చిన కేసెస్ కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అపోహలన్నీ కూడా మనం పక్కన పెట్టి నిజాన్ని చూసి ఎవిడెన్స్డ్ బేస్డ్ సైంటిఫిక్ హోమియోపతి ట్రీట్మెంట్ని మీరు తీసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్స్ అనేది చూసే అవకాశం ఉంటుంది. లైఫ్ లాంగ్ బాధపడే ఇబ్బంది లేకుండా చూడొచ్చు. అలాగే మనం మాట్లాడుకుంటున్నట్టుగా సర్వైకల్ స్పాండిలోసిస్ ఎలాగుంటుందో మన నెక్ భాగంలో, అలాగే లుంబార్ స్పాండిలోసిస్ అంటాం, అంటే నడుం భాగంలో. సో మన యొక్క మెడ 33 ఎముకలతో అమరికలో ఉంటుంది, మెడ నుంచి కింద వరకు కూడా. సో మనకు నడుం భాగంలో మన శరీర బరువు అంతా కూడా బేస్ చేసే భాగం అదే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనం వంగడం, లెగడం, లాంగ్ రన్ కూర్చునే వర్క్స్ చేయడం, సెడెంటరీ జాబ్స్ నవేడేస్ చాలా మందికి ఉంటూ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి విపరీతంగా బ్యాక్ పెయిన్ ఉంటుంది. పిరుదుల్లో బాగా నొప్పులు ఉంటూ ఉంటాయి, తొడల్లో నొప్పులు ఉంటాయి. ఆ పిరుదుల నుంచి కూడా మనకి కింద కాలు అడుగు భాగం వరకు కూడా లాగినట్టుగా ఉంటుంది, తిమ్మిరిగా ఉంటుంది, మంటగా ఉంటుంది. అసలు కాలు తీసి కాలు పెట్టాలంటే కూడా చాలా స్టిఫ్నెస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి పిక్కలు పట్టేస్తూ ఉంటాయి, క్రాంప్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో దీన్నే మనము సయాటికా అంటూ ఉంటాము. సో చాలా మంది బ్యాక్ పెయిన్తో పాటు ఇక సివియర్ స్టేజ్ మనం చూసినట్లయితే సయాటికా. ఇక మన క్లినిక్లో కొంతమంది వచ్చి కనీసం కూర్చోలేని పరిస్థితి, 5 నిమిషాలు కూడా కూర్చోలేరు, ఖచ్చితంగా వాళ్ళు పడుకునే పరిస్థితిలోనే ఉన్న కేసెస్ని కూడా తిరిగి మళ్ళీ నడిచే స్థితికి మనం తీసుకొచ్చినవి చాలా ఉన్నాయి. కాబట్టి మనకి హోమియోపతిలో కాల్షియం మెటబాలిజంని పెంచుతుంది. హోమియోపతి మెడిసిన్స్ అనేది మజిల్స్ ఎక్కడైతే టేర్ అయిపోయి ఉన్నాయో, ఎముకలు ఎక్కడైతే అరుగుదలలో ఉన్నాయో వాటిని మనం రిపేర్ చేయడం జరుగుతుంది. డిస్క్ ఎక్కడైతే మనకి డిహైడ్రేట్ అయిపోయి డిస్క్ డీజనరేషన్ అవుతూ ఉంటుంది, ఇలాంటి కేసెస్లో మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఒక్క బోన్ ఒక డిస్క్ దగ్గర అరుగుదల స్టార్ట్ అవుతే అది మిగతా బోన్స్కి కూడా అదే అరుగుదల అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. తద్వారా మీకు పైన మెడ భాగంలో, నడుం భాగంలో నొప్పులు ఎలా వస్తాయో డార్సల్ భాగంలో, అంటే మన యొక్క వీపు మధ్య భాగంలో కూడా విపరీతంగా నొప్పి ఉండి వంగలేని పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి సయాటికా ఇబ్బందులు కానీ, కింద నడుము నొప్పి కానీ, ముడ్డి దగ్గర కూడా నొప్పులు ఉంటూ ఉంటాయి. కొంతమంది కాక్సిడోనియా అంటాం. సో ఎక్కువగా కారణాలు మనం చూసినట్లయితే ఇంజురీస్ వల్ల ఉండొచ్చు, కింద పడడం వల్ల అవ్వచ్చు. కొంతమంది సడన్గా బైక్స్ నుంచి కింద పడ్డప్పుడు ఇలా కింద బటక్స్ మీద కూర్చోవడం అలా జరిగినప్పుడు కూడా మనకు ఆ ఇంజురీస్, ఆ కంక్యూజన్ అంటాం అనమాట. సో ఆ యొక్క ట్రామాటిక్ ఈవెంట్ వల్ల మనకు అక్కడ డిస్క్ అనేది టేర్ అవ్వడము, మజిల్స్ ఇంజురీ అవ్వడము, బోన్ ఇంజురీ అవ్వడము, తద్వారా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. సో డ్రైవింగ్ చాలా కష్టం అవుతుంది, కూర్చోవడం ఇబ్బంది అవుతుంది, వంగడం ఇబ్బంది. సో చాలా నొప్పితో బాధపడే సమస్య. ఎప్పుడు కూడా డే అంతా కూడా ఈ పెయిన్ ఉంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చిన్న వయసులో అర్లీ డీజనరేటివ్ చేంజెస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. మోకాలు అరిగిపోతున్నాయి, ఎముకలు అరిగిపోతున్నాయి. సో దీనికి చాలా కారణాలు చూడొచ్చు. లైక్ మన యొక్క ఫాల్టీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు. సో లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్గా చేసుకొని మంచి డైట్ పాటిస్తూ హోమియోపతి వైద్య విధాన్ని మీరు అప్రోచ్ అవుతే కనుక ఎగ్జామిన్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ క్యూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.